పప్పు వేయాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, 1 టమాటో, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చింతపండు అంతే, మళ్ళీ మూత పెట్టుకొని చింతపండు మసిలిన దాకా. ఇప్పుడే ఉప్పు కారం ఎలా నీళ్ళు పోసులుందో టేస్ట్ చేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఫైనల్గా పప్పు అలా పోయాలి. లాస్ట్కు కొత్తిమీర వేయాలి. పప్పు రెడీ. ఇలాగే పప్పుచారు చేసుకోండి ఫ్రెండ్స్, టేస్టీగా. బాయ్ ఫ్రెండ్స్.